నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదేనేమో. చేసుకునే వ్యాపారం ఏదో సక్రమంగా చేసుకోవచ్చు కదా, ఇదెక్కడి వెర్రి అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన ఒక సంఘటన చూస్తే, జ్యూస్ సెంటర్ నడుపుకునే ఓ ముస్లిం తండ్రి కొడుకులు వాళ్ళు అమ్మే జ్యూస్లో మూత్రం కలిపి అమ్ముతున్నారట. మూత్రాన్ని ఓ డబ్బాలో స్టోర్ చేసి జ్యూస్లో కలిపి అమ్ముతున్నారంట. జ్యూస్ తాగిన కస్టమర్లకు అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే జ్యూస్ సెంటర్ను తనిఖీ చేసి పోలీసులు షాక్ కొట్టినంత పనైంది. జ్యూస్ సెంటర్లో మూత్రం నింపి పెట్టిన ఓ క్యాను పోలీసుల కంటపడింది. దాంతో ఆగ్రహించిన పోలీసులు వెంటనే ఆ తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. స్థానికుడైన అమీర్ అనే వ్యక్తి, అతడి కొడుకు ఇద్దరు కలిసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. బయట ఏదైనా కొన్నా తిన్నా 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలని, అసలు బయట ఆహారం తినకపోవటమే మంచిదని చెప్తున్నారు పోలీసులు. थाना क्षेत्र लोनी बॉर्डर के इंदिरापुरी चौकी क्षेत्र में जनता के द्वारा सूचना दी गई कि एक दुकान खुशी जूस कॉर्नर के संचालकों द्वारा जूस में मानव मूत्र मिलाया जाता है। पुलिस द्वारा इस सूचना पर तत्काल मौके पर पहुंचकर छानबीन की गई तो दुकान से एक केन से करीब 1 लीटर मानव मूत्र प्राप्त हुआ है। दुकानदारों से पूछने पर उनके द्वारा कोई संतोषजनक जवाब नहीं दिया गया है। पुलिस द्वारा तत्काल आमिर सनाफ साबिर खान तथा उसके एक बाल अपचारी साथी को गिरफ्तार कर लिया गया है। अभियोग पंजीकृत कर लिया गया है तथा अन्य विधिक कार्रवाई की जा रही है। మీరు కూడా మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలా. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కొనుక్కొని తినేయకండి. రోజులు బాగలేవు, జాగ్రత్త. జై హింద్, జై భారత్.